ఇక నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పై పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశాడని మండిపడుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటైందని చెప్తున్న అరవింద్ ఆ కార్యాలయం ఎక్కడుందో చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. పార్లమెంట్ సెగ్మెంట్లో పసుపు బోర్డు సెగలు ఇంకా చల్లారని లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏదైతే పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పాడో ఈ పాటికి కార్యరూపం దాల్చలేదు. పైగా నిన్న నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో కొంతమంది రైతులను తీసుకొచ్చేసి వారి మద్దతు ప్రకటిస్తున్నారు. పసుపు రైతులు తామకే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో వాస్తవం ఎంత అనే విషయంపై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది రైతులు అరవింద్ ఈపాటికే మోసం చేశాడు, ప్రజలను వంచే విధంగా మరోసారి నాటకాలు ఆడుతున్నాడనే చెప్పడం జరుగుతుంది. మనము దరిపల్లి మండలము ఉన్నటువంటి మైలారం గ్రామంలో ఉన్నాము. మైలారం గ్రామం ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయం ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చూద్దాం. మీరు చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి పసుపు బోర్డు సెగ ఇంకా చల్లారని లేదు. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ మరోసారి బరిలో నిల్చడం జరిగింది. పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పడం జరిగింది. సంపూర్ణ మద్దతు రైతుల నుంచి ఉంది. నిన్న కొంతమంది రైతులతో సంపూర్ణ మద్దతు కోసం నామినేషన్కి డబ్బులు ఇచ్చారు. అదేవిధంగా సంపూర్ణ మద్దతు కూడగట్టామని చెప్పడం. ఇందులో వాస్తవం ఎంత, ఏమంటున్నారు రైతాంగం? అందరికీ నమస్కారం. నేను మైలారం గ్రామం రైతు బిడ్డని. మేమ్స్గా అంతకుముందు 5 ఎకరాల పసుపు వేస్తుంటేమి. అయితే రాను మా తాతలు మా తండ్రులు నేను ఈ పసుపు యొక్క పెట్టుబడి ఎక్కువైపోయి విస్తీర్ణం తగ్గి నేడు ఈ సంవత్సరము మంచి ధర వచ్చింది. ఉన్న 2 ఎకరాల ముందు 5 వేస్తుంటేమి, ఇప్పుడు 2 వేస్తున్నాము. సో విస్తీర్ణం తగ్గి రేటు రావడం వల్ల దానికి ఏదో వీళ్ళు అరవింద్ వేసినామని చెప్పేసి గుప్పలేపుకుంటారు. అయితే మొన్ననే 6 నెలల క్రితం నరేంద్ర మోడీ గారు మన నిజామాబాద్కు రావడం జరిగింది. ఆయన పసుపు యొక్క ప్రాంతీయ బోర్డు శంకుస్థాపన కోసం ఆయన ప్రకటించింది తప్ప అది ఎక్కడ శంకుస్థాపన చేసారు, మరి అది ఏ ప్లేస్లో ఉంది కూడా ఇవరకు మా రైతులకు తెలియదు. అయితే నిన్న ధర్మపురి అరవింద్ గారికి ఆయన నామినేషన్ కోసము వారు రైతులందరూ డబ్బులు జమేసి ఒక ఫేక్ సృష్టించి ఆ బీజేపీ రైతులు తప్ప అక్కడ నిజమైన రైతులు ఎవరు లేరు, వారు సొంతంగా జమేసి ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. అది మా అందరికీ తెలుసు, ఎందుకంటే వారసు మా మిత్రులే. అయితే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఉన్న మా ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆయన చేసిన అభివృద్ధి చెక్ డ్యామ్ల ద్వారా కానీ ఈ రోడ్ల ద్వారా కానీ ఖచ్చితంగా ఈసారి బంపర్ మేరతో ఆయన గెలవబోతుండు. ఈ యొక్క 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ హామీలు ప్రజలు మోసపోయారు. ఇక్కడ లోకల్ నాయకుల ద్వారానో ఇంకెవరి ద్వారానో ప్రజలను నమ్మించి వారి మీద ఉన్న కోపంతో మా గౌరవ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థికి అప్పుడు మద్దతు తెలపలేదు. కానీ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది నిజమేందో నిప్పేందో, రాయేందో రత్నమేందో, అబద్ధమేందో నిజమేందో అని చెప్పేసి రైతులు వెళ్తుంది. కళ్ళ ముందుండి 100 రోజులు అయిపోయింది, 4 నెలలు గడుస్తుంది. ఇవరకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ దిక్కు లేదు, కరెంటు అస్తుపోతూ ఉన్నది. ఊరిలో కూడా నీటి సమస్య, కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ వస్తున్నాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని శ్రీరాముడు పేరెప్పుకొని బీజేపీ వాళ్ళు అలాంటి శ్రీరామ రక్షణే మన కేసీఆర్ మనకి ఈ ప్రాంతానికి మాట్లాడేది, నిలబడేది, కొట్లాడేది కేసీఆర్. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం అయితే మొత్తం 1 సైడ్ వేస్తాం. మళ్ళీ రైతులను నట్టయితే ముంచే వ్యవహారంలో అరవింద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పసుపు బోర్డు వచ్చేసింది, నిజామాబాద్లో ఉంది, కొద్ది రోజుల లోపల ఆఫీస్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. ఈ మాటలు అన్నమాట దాదాపుగా 5 సంవత్సరాలు గడిచింది. ఎన్నికల స్టంట్లో భాగంగానే నిన్న రైతులతో నామినేషన్ వేయించుకున్నాడు. రైతులు సంపూర్ణ మద్దతు ఉంది, వారి నా నామినేషన్కి డబ్బులు వాళ్ళే అంటున్నారు. ఇలా వాస్తవం ఉందా? రైతులు ఏమనుకుంటున్నారు? మీరు పసుపు పండించే రైతులు కదా, మీ పరిస్థితి ఏ విధంగా? మేము కూడా పసుపు పండించే రైతులమే. వాళ్ళు కొందరు బీజేపీ నాయకులని కలుపుకొని అరవింద్ ఆడుతున్న దొంగ నాటకం ఇది. ఏ రైతు కూడా, ఇప్పుడు మేము కూడా రైతులం కాబట్టి మా ప్రాంత రైతులందరము ప్రతి 1 సంవత్సరం ఉండడం కాదు, ఈ మద్దతు ధర అనేది మద్దతు ధర రావాలి, 15,000 రావాలి. ఎందుకు వస్తలేదు? ఎన్నికల కోసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విస్తీర్ణం తగ్గింది, అదొకటి కాబట్టి ఈ రేటు ఉంది. అదే ఇప్పుడు ఇంకా 4 ఇయర్స్ అట్లనే ఉండని దానికి మేము పసుపు బోర్డు ఎక్కడుంది? 15,000 మద్దతు ధర ప్రకటించమనండి, అప్పుడు కానీ నమ్ముతాం రైతులు. ఇప్పుడు అరవింద్ నమ్మే పరిస్థితి లేదు. మా రైతు బాంధవుడు కేసీఆర్కే మా మద్దతు. దాంతో పాటు మాట్లాడడానికి ఓ రైతున్నారు, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీరు 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూశారు, రేవంత్ పాలన చూస్తున్నారు. ఈ రెండింటికి వ్యత్యాసం ఎట్లుంది? ఆ కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు అకాల వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, ఏమంటున్నారు? మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ మనకు ఈ దొంగ హామీలు కాంగ్రెస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి, మన గుంపు మేస్త్రి, మన రైతులు
నికర్షణమైన రైతులు. పాపం వాళ్ళకి ఏమి తెలక అడ్డమైన హామీలు 10,000కు 15,000 పెంచడము, మరి కళ్యాణ లక్ష్మని 1,16,000కు తులం బంగారం యాడ్ చేసి పేద ప్రజలను మోసపుచ్చడము, 2,000 పింఛన్కు 2,500 పింఛన్ ఇస్తాననడము, మరి అదేవిధంగా ఆడపిల్లలకు చదువుకోవడానికి ఎలక్ట్రానిక్ స్కూటీ ఇస్తామని అనడము, అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజలని మోసపుచ్చారు. కేసీఆర్ వచ్చిందంటేనే మాకు తెలంగాణకు నంబర్ 1 అయిన అభివృద్ధి జరిగింది. కనీసం రైతు బంధు ఇదివరకు వేయలేడు, ఇంకా మద్దతు ధర ఎక్కడిస్తాడు? ఇస్తాడన్న నమ్మకం కూడా లేదు ఇప్పుడు ప్రజల దగ్గర. అది ఒకటి లేదు. ఇప్పుడు ఆయన ఏమేమి హామీలు ఇచ్చిండో అది ఒక్కటి కూడా తీర్చలేకపోతాడు కూడా. ఆయన దొంగ అంటే మరీ దొంగ. ఇక ఎక్కడైతే పొడగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ ఏదైతే ఈ బాండ్ పేపర్ రాయించారో ఈ బాండ్ పేపర్కు సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనమే ఈ రైతులు. 4 నెలల నుంచి రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అనేక దొంగ హామీలు ఇచ్చి రేవంత్ సర్కారు ఏర్పాటు చేసుకున్నాడు. తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. విఘ్నులైన రైతులు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్న ప్రజలు ఆలోచించి విఘ్నులకు ఓటు వేయాలి. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తే నాయకుడికి గెలిపిస్తేనే రైతుల సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ సమస్యలు సాకారం అవుతాయని ఇక్కడ ఉన్న రైతులంతా తేల్చి చెప్పడం జరుగుతుంది. వీడియో శ్రీకాంత్తో కలిసి నిజామాబాద్ జిల్లా.